శాంతి భద్రతలకి విఘాతం కలుగుతా ఉంది. శాంతి భద్రతలు రాష్ట్రంలో లేవని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో టోటల్గా శాంతి భద్రతలు అనేవి అటుకెక్కిని ఫెయిల్యూర్ అయింది కూటమి ప్రభుత్వం. ఇది సాక్షాత్తు మరి డీసీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. ఆయన ఒక పిఠాపురం సభలో మాట్లాడారు. ఇది మనందరికీ తెలిసిందే, శాంతి భద్రతలు సరిగ్గా ఈ రాష్ట్రంలో నడవట్లేదని. ఆ కోవకు వస్తే మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని డే 1 నుంచి అధికారంలోకి వచ్చినటువంటి డే 1 నుంచి కూడా ఏ రకంగా అయితే మరి అక్రమ కేసులు బనాయించి కక్షపూరితంగా వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళు హింసించే కార్యక్రమాలు ఏవైతే చేసే ఉన్నారో మనందరం గమనించాం. ఈరోజు చూస్తే వల్లభనేని గారు వంశీ గారు విషయం వస్తే గతంలో ఎప్పుడైతే 2023 ఫిబ్రవరి 23 తారీఖున మరి పట్టాపి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడాడండి, ఇదిగో వల్లభనేని వంశీ నువ్వు ఒక పిల్ల సైకోవి, నేను గన్నవరం వస్తా, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, ఏం పీక్కుంటావో పీక్కో, రేపే వస్తా అని చెప్పి రచ్చగొట్టి వాక్యాలు చేసి ఇంకా ఇంతకన్నా బలంగా మాట్లాడాడు పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి. మరి ఆ మరుసటి రోజు ఆయన గన్నవరం వెళ్ళాడు. గన్నవరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మరి ఎవరైతే మరి టీడీపీ క్యాడర్ అంతా కూడా కూడగొట్టుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఇగో వంశీ నేను ఈ నియోజకవర్గం నుంచి తరిమేస్తూ ఉన్నాం, ఈ నియోజకవర్గంలో నువ్వు ఉండడానికే లేదు, ఈ నియోజకవర్గంలో నీకు మరి ఏ బతుకు లేకుండా నేను చేస్తానని చెప్పి అక్కడ వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అంతా రచ్చగొట్టింది ఎవరు? మరి పట్టాపి కాదా? ఇది టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టుకున్నది టీడీపీ వాళ్ళ? ఫిబ్రవరి 19 తారీఖున కాదు ఒక్క నిమిషం, నాకు చిన్న క్లారిఫికేషన్ కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టుకున్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళ గన్నవరంలోని? నాకు ఇప్పటి వరకు ఇది క్లారిటీ, ఇది నేను వాళ్ళేమో అనుకుంటున్నాను, మీ శ్రేణులేమో అని. కాదా సార్? మీకు క్లారిటీ ఇస్తాను సార్. ఇక్కడ పార్టీ ఆఫీస్ని తగలబెట్టలేదు. పార్టీ ఆఫీస్ని అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అక్కడికి వెళ్ళి దాడి చేసిన విషయంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కూడా సంబంధం లేదు. మీకు చెప్తా ఉన్నా, ఎందుకంటే ఫిబ్రవరి 19 తారీఖున జరిగితే ప్రెస్ మీట్ పెడితే 20 తారీఖున ఆయన గన్నవరం వచ్చాడు. 21 తారీఖున అక్కడ జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో టీడీపీకి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ మధ్య జరిగినటువంటి గొడవ, ఆ గొడవల్లో ఇక్కడ 22వ తారీఖున పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారని చెప్పి వీళ్ళే క్రియేటివేట్ చేశారు. ఆ పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే టీడీపీకి, జనసేన పార్టీ, బీజేపీకి అనుకూలం ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేకరించారు. బీజేపీ కూడా ఈ ఘటనలో పాల్గొందా? టీడీపీ కార్యాలయం తగలబెట్టడంలో ఇక్కడ నేను ఎందుకన్నానంటే వీళ్ళు కూటమి కడతారు, పొత్తు పెట్టుకుంటారు అనే విషయం ముందు జనసేన పార్టీ క్యాడర్కి కానీ, బీజేపీ క్యాడర్కి కానీ, నాయకులకి కానీ అందరికీ తెలుసు. ఇది ఇంటర్నల్ గా జరుగుతూ ఉంది. మీరు జరగలేదు అనుకోకుంటే పొరపాటు. ఇది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడి వెళ్తూ ఉన్నారనే విషయం 2020లోనే పవన్ కళ్యాణ్ గారు బహిర్గతం చేశారు. ఇది ఆల్మోస్ట్ జనసేన వాళ్ళేం పాపాలు చేసుకున్నారు అధికారులు, పోలీసులుని? ఇప్పుడు వీళ్ళు బట్టలే ఓడదీయలేదు కదా మీ హయాంలో ఉన్న అధికారులకు, వాళ్ళకి ఈయన ఎందుకు ఓడదీస్తానంటున్నారు? వర్మ గారు, మేము ఎందుకు అనవలసి వచ్చిందంటే అక్కడ ఒక జరిగినటువంటి సంఘటనలో మరి మీరు అన్నట్టుగా పని 2-3 లేదా ఒక 5 మందో 10 మందో వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు మా వంశీ గారిని మీరు తిట్టారా అని కోపంతో, ఆయన ఉంటే అభిమానంతో మరి పార్టీ ఆఫీస్ ద్వారా వెళ్ళిన కుర్రలతో వెళ్ళారు అనుకోండి, వాళ్ళ మీద కేసులు బనాయించారు కదా మా ప్రభుత్వంలో. మేము ఎవరైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళ మీద కూడా, ఇరు వర్గాల మీద కూడా కేసులు బనాయించినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వంశీ తెలుగుదేశం